ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 సంవత్సరాల క్రితం మరి 1997 ఆగస్టు 11వ తేదీన వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో సచివాలయం ముట్టడి చేసినప్పుడు మరి అక్కడ జరిగినటువంటి దుర్ఘటన విషయంలో మా మాల సోదరులు మరి అబాసులు పాలవటం, ఇద్దరు మరణించడం జరిగింది. గుంతోటి నారాయణ, పొన్నంగి శాస్త్రీయ. ఈ గుంతోటి నారాయణ ప్రకాశం జిల్లా వాసి అయితే ఈ శాస్త్రీయ అనేటటువంటి ఆయన అమలాపురానికి చెందినటువంటి వ్యక్తులు. ప్రతి ఒక్క సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో వీరికి సంస్కరణ సభను మరి ఒంగోలులో నిర్వహిస్తూ ఉండేవారని, ఈరోజు నిర్వహించబోతున్నటువంటి సమయంలో వాతావరణం సానుకూలంగా లేక వర్షం పట్టడంతో నిర్వహించలేకపోతున్నాము. మాల మహానాడు తరపున వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి మరి జోహార్లు అర్పిస్తూ మరి ఇప్పుడు వర్గీకరణ మీద చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మొత్తాన్ని వీరి సూచనల మేరకు వీరి అడుగునంగా పోతామని తెలియజేస్తున్నాను. అయితే మొట్టమొదటగా ప్రకాశం జిల్లాలో 1994లో ఈదుముడి గ్రామంలో ఎంఆర్పిఎస్ సోదరులు ఈ వర్గీకరణ కావాలని చెప్పి ఈ ఉద్యమాన్ని తలపెట్టడం జరిగింది. ఆ తర్వాత 1996లో ఊపందుకున్నటువంటి ఈ ఉద్యమము మరి 96లో మాకు పివి రావు గారని మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు మాలమహానాడు స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. 96లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము రామచంద్రరాజు కమిషన్ అనే ఒక కమిషన్ వేయటం జరిగింది. ఈ కమిషను 97లో ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాలామాదిగలను ఏబిసిడీలుగా వర్గీకరించి మరి ఏలో రెల్లిమాల కులము 12 ఉపకులాలు, బిలో మాదిగా దాని ఉపకులాలు 18 కులాలు, సిలో మాలా దాని ఉపకులాలు 25 కులాలు, డిలో ఆది ఆంధ్ర మాల కులాలు దాంట్లో 4 ఉపకులాలు. ఆ విధంగా 1, 7, 6, 1 ఈ లెక్కన వర్గీకరణ చేయాలని చెప్పి రామచంద్రరాజు కమిషను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దీన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఒక చట్టం చేసి ఈ విధంగా చేయాలనే ఆలోచన వస్తున్నటువంటి సమయంలో 1997 జూన్లో ఈ ఆలోచన రేకెత్తించినప్పుడు 1997 ఆగస్టు 11వ తేదీన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో మాలలందరూ ఒక్కసారిగా సచివాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఆ ముట్టడి చేసినటువంటి సమయంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము పాశవికంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులను, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను మరి దారుణంగా దుర్మార్గంగా మా మీదకు ఉసుగొలిపి విషవాయువును ప్రయోగింపజేసి లాఠీలతో ఛార్జీలు చేసి గుర్రాలతో తొక్కించి నీళ్లతో ప్రెజర్ పెట్టించి మరి ఘోరంగా మమ్మల్ని చిత్రహింసలుగా కొట్టడం జరిగింది. అనేక మంది గాయపడటం జరిగింది, పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానిలో 2 మరణించడం జరిగింది. వీరు గుంతోటి నారాయణ, పోనంగి శాస్త్రీయ. వీరిద్దరికీ ప్రతి ఒక్క సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మేము సంస్కరణ సభ జరుపుతూ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు నిన్న ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా దేశంలో అందరూ మరి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ 2 మాల అమరవీరుల జ్ఞాపకార్థంగా సంస్కరణ సభ జరపలేకపోయాము. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి జేబీములు జోహార్లతో తెలియజేస్తున్నాము. కాబట్టి వీరి ఆశయాలకు అనుగుణంగా మేము జరగబోయేటటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ వీరి ఫోటోలను ముందు పెట్టుకొని అదేవిధంగా అదే పందాలో వర్గీకరణ వ్యతిరేక పోరాట కార్యక్రమాలను జరుపుకుంటామని మాల మహానాడు తరపున ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట కార్యక్రమం ప్రతి ఒక్క దాంట్లో ఈ అసూలు బాసినటువంటి మాలవీరుల ఫోటోలను ఉంచుతామని తెలియజేస్తున్నాను.